ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు, ధరణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో, గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది. ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ఆ దిశలో కూడా పైన ఈరోజు వర్కౌట్ చేస్తున్నా. రెండవది ధరణి విషయంలో కూడా ఇన్డెప్త్గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలున్నాయో, ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ, కార్మికుడికి కానీ, లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో, అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద, రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ, చిట్ట చివరిగా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజల రాజ్యం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలప్పుడు అనేక వేదికల మీద మేమేమైతే చెప్పామో, చేయగలిగే చెప్పాం. ఈరోజు మీ దీవెనలతో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో ఇది చెప్పలేదు అనట్లా, చెప్పిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ఇంటికి గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో బాధ్యులు మేమే తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.